అందరికీ నమస్కారం. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు అమృతం చిరుధాన్యాల కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమం ద్వారా చిరుధాన్యాల గురించి తెలుసుకుంటూ ఒక చిరుధాన్యంతో రెండు వంటలు కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి చిరుధాన్యాలు అనేవి బాగా అందరికీ అందుబాటులో కూడా ఉన్నాయి. అందరికి కూడా వీటి గురించి అవగాహన కూడా వస్తూ ఉంది. దాంతోపాటు దీన్ని పొద్దున్న నిద్రలేసిన దగ్గర నుంచి మనం సాయంత్రం తినే భోజనం వరకు ఎన్ని రకాలుగా వండుకోవచ్చో అన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు మనకి అవేర్నెస్ కూడా పెరిగింది. మనం ఇప్పుడు దాకా వరి బియ్యం గోధుమతో ఏమేం చేసుకుంటున్నాం అవన్నీ వీటితో చక్కగా చేసుకోవచ్చు. పైగా ఇది రుచి కూడా ఉంటుంది, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ వల్ల ఉన్న పరంగా షుగర్ లెవెల్స్ పెరగకుండా మనల్ని కాపాడుతాయి. అదేవిధంగా పీచు పదార్థం బాగా పుష్కలంగా ఉన్నందువల్ల అందులో దీంట్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉన్నందువల్ల ఇటు మన సిస్టమ్ ఇంకోటి మన రక్తం రెండు కూడా శుద్ధి అవుతుంది, మన శరీరం ఆల్కలైన్ అవుతుంది. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఓవరాల్గా మనం చెప్పుకుంటే మన శరీరాన్ని క్షారగుణంగా మార్చి మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈ యొక్క చిరుధాన్యాలు అనేవి మనకి చాలా ఆరోగ్యకరం. ఈరోజు మనం చూడబోయేటువంటి చిరుధాన్యం కొర్ర బియ్యం. దీని ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు. ఈరోజు కొర్రలతోటి మనం కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీ, ఇంకోటి కొర్ర గ్రీన్ సూప్, ఈ రెండు కొర్రలతో చూడబోతున్నాం. ముందుగా మనం కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: కొర్ర రవ్వ 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, మెంతులు 1 చెంచా, ఎర్ర అటుకులు 1/2 కప్పు, సగ్గుబియ్యం పిడికెడు, సైంధవ రుచికి సరిపడినంత, క్యారెట్ తురుము కొంచెం. కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇడ్లీని సాఫ్ట్గా రావాలంటే చాలామంది కంప్లైంట్ చేసేది మనకి కొర్రలతో కానీ విడి చేస్తే గట్టిగా వస్తున్నాయని. దానికి మనం కొంచెం సగ్గుబియ్యం సపోర్ట్ తీసుకున్నాం, కొంచెం అటుకులు సపోర్ట్ చేసుకున్నాం. ఈ రెండు వేస్తే మనకి సాఫ్ట్ ఇడ్లీ తయారవుతుంది. కొర్ర రవ్వని మనం 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఎప్పుడు కొర్ర రవ్వ ఏముంది, నానబెట్టి బాగా మీరు రవ్వలాగా చేసుకొని దాన్ని ఒక 6 అవర్స్ నానబెడితే సాఫ్ట్గా అవుతుంది. మినపప్పుని ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకున్నాం. దీన్ని ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని ఈ మినపప్పుని ఈ యొక్క అటుకుల్ని అదేవిధంగా ఒక 2-3 అవర్స్ నానబెట్టిన వడగట్టి పెట్టుకున్నటువంటి ఈ యొక్క సగ్గు బియ్యాన్ని అంటే మెంతులు కూడా మనం నానబెట్టుకుంటాం. వీటన్నిటిని కలిపి రుబ్బుకుంటాం. అంటే మినపప్పు, మెంతులు, సగ్గు బియ్యం, అటుకులు వీటిని కలిపి రుబ్బుకుంటాం. నానబెట్టేటప్పుడు సగ్గు బియ్యాన్ని విడిగా నానబెట్టుకుంటాం, మినపప్పు మెంతుని విడిగా నానబెట్టుకుంటాం. రవ్వని ఒక 5-6 గంటలు, ఇదైతే 3-4 గంటలు నానబెట్టుకుంటే ఇది రవ్వని 2-3 గంటల సేపు ముందే నానబెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే ఇడ్లీ మనకు సాఫ్ట్గా వస్తుంది. ఇంట్లో ఇంకా మీరు పుల్ల పెరుగుగానే వేసుకోవచ్చు, మనం పుల్ల పెరుగు వేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం ఫర్మెంట్ అవ్వాలని త్వరగా అంటే మనం బెండకాయని ఎండబెట్టి, లేకపోతే బెండకాయ జిగురు ఉంటుంది, లేకపోతే బెండకాయని అట్లేసి రుబ్బేసుకుని అలా కూడా కలుపుకుని కూడా మనకి బాగా ఫర్మెంట్ చాలా బాగా కన్సిస్టెన్సీ వస్తుంటుంది. ఆ విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం వీటన్నిటిని రుబ్బి బ్యాటర్ తయారు చేసుకుందాం. దీన్ని కొంచెంసేపు వెయిట్ చేద్దాం రుబ్బుకునే లోపల. ఓకే అండి, దీన్ని ఈ విధంగా మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో రుబ్బుకున్నాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం, కొంచెం థిక్ అయినందువల్ల. నెక్స్ట్ మనం దీనికి కావాల్సినటువంటి సైంధవ లవణాన్ని తీసుకొని ఈ లోపల మనం స్టవ్ ఈ యొక్క ఇడ్లీ పాత్రలో 1/4 వాటర్ పోసి స్టీమ్ చేసుకుంటున్నాం. క్యారెట్ తురుముని
లేకపోతే పాలకూర వేసుకోవచ్చు, అలా ఏదో ఒకటి మనకి వేసేటువంటిది మనకి ఆరోగ్యానికి మంచిదే ఉండాలి అంతే. మూత పెట్టి ఒక 10 to 12 minutes స్టీమ్ చేసుకున్నట్టయితే మనకి చక్కగా ఈ యొక్క కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీలు తయారైపోతాయి. మెంతుల్ని పొడి చేసి గోరువెచ్చని నీళ్ళలో కానీ లేకపోతే మజ్జిగలో కానీ కలిపి పొద్దునే తీసుకుంటుంటే మనకి జీర్ణం కోశ వ్యాధులు లేకపోతే జీర్ణాశయం బలంగా తయారవుతుంది. అంటే పల్సటి మజ్జిగలో తీసుకోవాలి, వెన్న తీసిన మజ్జిగలో. ఓకే అండి, ఇడ్లీలు అయిపోయినాయి, మనకి స్టీమ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని బయటికి తీసి ఒక 1 minute అలా పక్కన చల్లార్చుకుంటే ఈజీగా మనం ఇడ్లీలు తీసుకోవచ్చు. ఓకే అండి, మనకి వేడి వేడి కమ్మని కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీ తయారైపోయింది. మనం దీన్ని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: కొర్ర రవ్వ 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, మెంతులు 1 చెంచా, ఎర్ర అటుకులు 1/2 కప్పు, సగ్గుబియ్యం పిడికెడు, సైంధవ రుచికి సరిపడినంత, క్యారెట్ తురుము కొంచెం. కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టుకున్న మినపప్పు, సగ్గుబియ్యం, నానబెట్టుకున్న అటుకులు, మెంతులు అన్ని కలిపి మెత్తగా రుబ్బుకొని తగినంత సైంధవ కూడా వేసి, తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దాని మీద క్యారెట్ తురుము వేసి ఈ తయారైనటువంటి ఈ కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీ బ్యాటర్ని కూడా వేసి స్టీమ్ చేసుకుంటే ఎంతో కమ్మని కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీ తయారవుతాయి. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మనకి స్మూత్గా స్పాంజీనెస్ అంటే ఆ యొక్క ఫ్లఫీనెస్ ఉంది ఇడ్లీలో. ఇక్కడ మినపప్పు బదులు పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. ఎప్పుడైనా మీకు అర్జెంటుగా ఇడ్లీ పెట్టుకోవాలంటే కొంచెం ఈ రవ్వను ఉంటుంది కదా, కొంచెం వేపేసేసి దాంట్లోకి సగ్గుబియ్యం నానబెట్టిన సగ్గుబియ్యం కొంచెం పెసరపప్పు నానబెట్టింది వేసేసి కొంచెం అంటే అల్లం అలా వేసుకొని రుబ్బేసుకొని దాంట్లో కొంచెం తడకా పెట్టుకోవచ్చు. నేతిలో కొంచెం జీలకర్ర వేసుకొని ఇడ్లీ పెట్టుకుంటే చాలా కమ్ముగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి మనకి మిల్లెట్స్లో కూడా అంత సాఫ్ట్ ఇడ్లీ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం కొర్ర గ్రీన్ సూప్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర గ్రీన్ సూప్ కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, పెసరపప్పు పిడికెడు, జీలకర్ర 1 చెంచా, మిరియాల పొడి 1 చెంచా, సైంధవ రుచికి సరిపడినంత, బెల్లం కొంచెం, పాలకూర 1 కప్పు, ఉల్లికాడలు కొంచెం, పుదీనా కొంచెం, అల్లం ముక్క చిన్నది, నిమ్మరసం 1 చెంచా. కొర్ర గ్రీన్ సూప్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మనం సూప్స్, సలాడ్ సూప్స్ చాలా సులువుగా అరుగుతాయి, చాలా రుచిగా చేసుకోవచ్చు. ఒక కంప్లీట్ మీల్ అనుకోవచ్చు అండి దీన్ని. దీంట్లో మామూలుగా దీన్ని పప్పు ధాన్యాలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, అన్నీ కలిపి చక్కగా ఒక లిక్విడ్ ఫామ్లో చేసుకొని మనం గంజి అంటాం, అలా దాన్ని ఏదో విధంగా చేసుకొని తింటే
మనకి సులువుగా అరగటమే కాకుండా చక్కని రుచి కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఈవినింగ్ టైమ్స్ లైట్ ఫుడ్గా తీసుకోవాలన్నప్పుడు ఎర్లీ ఫుడ్స్ ఇది ఎప్పుడైనా జ్వరం అలాంటి వచ్చినప్పుడు లేదా కొంచెం సుస్థి చేసినప్పుడు ఇలాంటి లైట్ ఫుడ్స్ తీసుకుంటే చక్కగా మనకు అరుగుతమే కాకుండా శక్తిని కూడా ఇస్తాయి అన్నమాట. ఓకే, ముందుగా దీనికి పెసరపప్పుని మనం వేపి పొడి చేసి పెట్టుకున్నాం. కొర్రపిండిని అంటే కొర్రల్ని నానబెట్టి ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని సూప్ కాబట్టి తిన్గా ఉన్నా పర్లేదు, దీంట్లో మనం స్ప్రింగ్ ఆనియన్, పాలకూర, కొంచెం పుదీనా వేసి మూత పెట్టి స్టీమ్ చేసుకుని ఉడకబెట్టాం. నెక్స్ట్ దీన్ని వెలిగించుకొని కొంచెం నెయ్యి వేసి, ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది, వేసి ఈ పిండిని మనం వేపుకుందాం. దీన్ని కొంచెం లైట్ రోస్ట్ చేసుకున్నాం. మామూలుగా నెయ్యి వేయకపోయినా పర్లేదు, లాంగ్ రోస్ట్ చేసుకో, కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ ఉంటుంది, మంచిగా రోస్ట్ కూడా అవుతుంది. రోస్ట్ చేసుకున్నాం. మెయిన్ మన ఇంటెన్షన్ ఏంటంటే దేన్నైనా కూడా మనం తీసుకునే పదార్థంలో ప్రోటీన్ కంటెంట్ని సింప్లిఫై చేసి తీసుకుంటే మన శరీరం ఈజీగా వాటిని తీసుకుంటుంది లోపలికి. కానీ మనం ప్రజెంట్ చేసేటువంటి కుకింగ్ మెథడ్స్ కానీ మనం వాడేటువంటి ద్రవ్యాల్లో ప్రోటీన్ హార్డ్గా తీసుకుంటాం. దానివల్ల మనకి డైజెస్ట్ సిస్టమ్ మీద ఎక్కువ భారం పడుతుంది. కార్బోహైడ్రేట్స్ని సింప్లిఫై చేయాలి, ప్రోటీన్ని విచ్ఛిన్నం చేయాలి, అప్పుడే మనకి ఈజీగా అరుగుతుంది. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ ప్రోటీన్ ఎప్పుడు ఉండాలి. అలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి చాలా చక్కగా అరుగుతుంది భోజనం. కాబట్టి అదొక్కటే మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగానే మనం తీసుకునే ఫుడ్ని కన్వర్ట్ చేసి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, ఈజీగా అరుగుతుంది కూడా. నెక్స్ట్ మనం దీన్ని ఒక 5 to 6 minutes పెట్టుకొని, అంటే ఇట్లా ఉడకబెట్టుకొని పైన దాన్ని తీసేసేసి ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ప్యూరీ లాగా చేసుకోవాలండి. ఇంకా దీంట్లో మీకు తోటకూర వేసుకోవచ్చు, ఏమన్నా ఇట్లా ఒట్టి తోటకూరతో చేసుకుంటారో, పాలకూరతో చేసుకుంటారో, చుక్కకూరతో చేసుకుంటారో, కొత్తిమీరతో చేసుకుంటారో, పుదీనాతో చేసుకుంటారో, కరివేపాకుతో చేసుకుంటారో, మునగాకుతో చేసుకుంటారో, అదంతా కూడా మీ టేస్ట్ని బట్టి అలా ఇదేంతైనా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ బేస్ పాలకూర, దానికి ఎక్స్ట్రాగా మనం యాడ్ చేస్తుంది స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడలు అండ్ పుదీనా. అలా వెజిటేబుల్స్ కూడా చేసుకోవచ్చు. మరి క్యారెట్ సూప్ అని, టమాటోస్, ఇంకా కూరలతో చేసినట్టు మీరు సామతో చేయొచ్చు, ఊదలతో చేయొచ్చు, అండ కూరలతో చేసుకోవచ్చు, దేనితైనా చేసుకోవచ్చు. పిండి పట్టుకునేటప్పటికి నానబెట్టి ఎండబెట్టి పిండికి పెట్టుకుంటే దాంట్లో మనం ఆ ప్రోటీన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈజీగా అరుగుతాయి. ఇలా రోస్ట్ చేస్తే ఇంకా మనకి అరిగే కెపాసిటీ పెరుగుతుంది. మంచి అరోమా బయటకు వస్తుంది. స్టవ్ ఆపేసి దీనికి మనం ఈ పెసరపప్పు ఏవి పెట్టుకుంటే పెసరపప్పుని కూడా కలిపేసి, అంటే పెసరపిండిని కూడా కలిపి ఈ రెండింటిని కలిపి కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం సేపు నానబెట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేద్దాం, నానబెట్టుకొని చల్లార్చుకుందాం. దాంతోపాటు ఇది కూడా కొంచెం ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఇది కూడా 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఈ పైన ఈ గ్రీన్స్ అన్నీ తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని దాన్ని కూడా ప్యూరీలాగా చేసి పెట్టుకుంటాం. దానికి ఒక 5 to 6 minutes అలా పడుతుంది. ఇంకా అలా అంటే మ్యాక్సిమం 10 minutes పట్టచ్చు.
మెంతుల్ని అయితే మెంతి ఆకుని తీసుకొని దానికి కొంచెం మందార ఆకులు కలిపి రుబ్బి కొంచెం నిమ్మరసం కలిపి తలకు పట్టించి ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తుంటే మనకి చుండులాగా లేకపోతే తలలో ఎప్పుడైనా దురదలు ఉంటుంది అంటే చెమట పోసినట్టు ఉంటుంది, వాటన్నిటికి కూడా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. మనం ఎప్పుడైతే స్టీమ్ చేసుకున్నాం కదా ఆకుని అంటే పాలకూర, స్ప్రింగ్ ఆనియన్, పుదీనా ఇట్లా ప్యూరీ లాగా చేసుకున్నాం. ఒక 40-50% బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ యొక్క కొర్రపిండి, పెసరపిండిని దీన్ని నానబెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని కలుపుతాం. ఫస్ట్ ప్యూరీని కలుపుతాం. మంచి ఫ్లేవర్స్ ఆ స్ప్రింగ్ ఆనియన్, పుదీనా వేసాం, పాలక్ వేసాం, అన్నీ కూడా మనకి ఆ ఫ్లేవర్స్ కూడా బాగా బయటకు వస్తున్నాయి. నెక్స్ట్ మనం యొక్క పిండిని కూడా చాలా స్లోగా ఉండగట్టకుండా దీనికి మనం పెప్పర్, మిరియాల పొడి యాడ్ చేసుకోండి. ఇట్లా సిమ్లో మనం దీన్ని కొంచెంసేపు లైట్గా బాయిల్ చేసుకున్నాం. ఓకే అండి, మనం పిండిని ఆ ఒక ప్యూరీని కలుపుకున్నాం, అది మెల్లగా ఉడుకుతుంది. ఇలా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ తడగా పెట్టేసుకుందాం. ఇంక కొంచెం నెయ్యి వేసి జీలకర్ర, నేను ఇక్కడ అల్లం వేసాను. అల్లం బదులు మీరు వెల్లుల్లి తరుగు కూడా సన్నగా తరిగి అది కూడా చాప్ చేసి అలా కూడా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే కరివేపాకు, కొంచెం అజ్వైన్, వాము, అల్లంతో వెల్లుల్లి, దట్స్ మన చాయిస్. అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కొంచెం బెల్లం వాడుతున్నాను లైట్గా. ఇది ఆప్షన్ అండి. బెల్లం అనేది మనకి న్యాచురల్గా ఉన్న బెల్లం, తాటి బెల్లం, మీకు ఏది మంచి ప్యూర్ ఫామ్లో దొరికితే అది వాడుకోవచ్చు. యా, మంచి గుమగుమలాడుతుంది. 2 అల్లం, 2 జీలకర్ర, 2 ఫ్లేవర్స్ కలిపి కొంచెం లైట్గా ఇంగువ కూడా వేసుకోవచ్చు. మీ యొక్క టేస్ట్ని బట్టి ఉంటుంది. మీకు సాయంత్రంలో కావాలో అంత రుచికి కాదు అంత అందులోనూ యాడ్ చేసుకుంటే మనకి కానీ అంటే మంచి అరోమాస్ బయటకు వస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యానికి కూడా మంచిది, రుచికి కూడా చాలా. మామూలుగా మనకి బజార్లో కార్న్ఫ్లోర్ వేస్తారు, లేకపోతే మైదా అన్నీ వేస్తాయి, లేకుండా మిల్లెట్స్తో కూడా ఇలా విధంగా బ్యూటిఫుల్గా హెల్తీగా టేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సూప్స్ ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు. కొర్రలతోనే కాదు, మీకు ఏ మిల్లెట్ దొరికితే ఆ మిల్లెట్తో మనం చేసుకోవచ్చు. సేమ్ అయిపోయింది. నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటున్నా.
ఫైనల్గా దీనికి నేను పైనుంచి కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కొంచెం నిమ్మరసం. ఓకే అండి, మనకి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి కొర్ర గ్రీన్ సూప్ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. కొర్ర గ్రీన్ సూప్ కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1/2 కప్పు, పెసరపప్పు పిడికెడు, జీలకర్ర 1 చెంచా, మిరియాల పొడి 1 చెంచా, సైంధవ రుచికి సరిపడినంత, బెల్లం కొంచెం, పాలకూర 1 కప్పు, ఉల్లికాడలు కొంచెం, పుదీనా కొంచెం, అల్లం ముక్క చిన్నది, నిమ్మరసం 1 చెంచా. కొర్ర గ్రీన్ సూప్ తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నీళ్లు పోసుకుని అందులో ఉల్లికాడలు, పాలకూర, పుదీనా వేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకొని తయారు చేసి పెట్టుకున్న కొర్ర పిండిని బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. దానికి పెసరపప్పును వేపి నీళ్లు పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న నీళ్ళలో ఈ గ్రీన్ ప్యూరిని, ఈ కొర్ర మిశ్రమాన్ని, మిరియాల పొడిని వేసి కలిపి బాగా మరిగించుకుని తర్వాత ఒక ప్యాన్ లో నెయ్యి తీసుకుని అందులో జీలకర్ర, అల్లం తురుముతో పోపు పెట్టుకొని దాన్ని మరుగుతున్న ఈ సూప్ కి వేసి తర్వాత దానికి కొంచెం బెల్లం, తగినంత సైంధవ వేసి సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసే ముందు నిమ్మరసం కూడా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి కొర్ర గ్రీన్ సూప్ తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. యమ్మీ అండి. గొంతులోకి దిగుతుంటే మనకి పాలకూర, పుదీనా, జీలకర్ర, మిరియం, లైట్గా నిమ్మరసం, ఉప్పు అన్నీ కలిపి చాలా 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 బాగుంది. దిగుతుంటేనే మనకి తాగాలి ఉంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇది ఔషధంలాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే అండి, ఈ ఎపిసోడ్లో చూసాం కదా మనం కొర్రలతోటి 2 ఆరోగ్యకరమైనటువంటివి. ఒకటి కొర్ర సగ్గుబియ్యం ఇడ్లీ, ఇంకోటి కొర్ర గ్రీన్ సూప్ చూసాం కదండి. ఈ ఎపిసోడ్లో కొర్రలతోటి 2 వంటలు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక చిరుధాన్యంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.